నేను డాక్టర్ సునంద కుమార్ రెడ్డి మాట్లాడుతున్నాను. నేను ఆస్టర్ నారాయణ హాస్పిటల్లో చీఫ్ ఆర్థోపెడిక్ కన్సల్టెంట్ గా పనిచేస్తున్నాను. మోకాడు అరుగుదల రాకుండా ఉండాలంటే మనం రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేయడం మంచిదే. ఆల్రెడీ మోకాడు అరుగుదల వచ్చిన వాళ్ళు ఎక్సర్సైజ్ అంటే వాకింగ్ లాంటి ఎక్సర్సైజ్ చేయడం మంచిది అనేది చాలా మందికి అనుమానాలు ఉన్నాయి. ఈ అనుమానాలను నేను నివృత్తి చేయదలుచుకున్నాను. ఇంటర్నేషనల్ గా అన్ని రకాల స్టడీస్ లో తెలిసింది ఏంటంటే ఎవరైతే రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారో వాళ్ళకి మోకాళ్ళు అరుగుదల లేట్ గా వచ్చే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ అరుగుదల వచ్చినా కూడా ఎవరైతే రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తారో వాళ్ళకి ఆపరేషన్ దాకా వెళ్ళేదానికి ఆస్కారం తక్కువ ఉంటుంది. అంటే ఆపరేషన్ లేట్ చేసుకునేటువంటి ఆస్కారం ఉంటుంది. ఎవరైతే రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారో వాళ్ళకి ఆపరేషన్ తర్వాత కూడా రిజల్ట్స్ బాగుండేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి దీన్ని బట్టి చూస్తే ఏంటంటే మనకి ఏ స్టేజ్ లో కూడా అంటే అరుగుదల రాకముందు కానీ అరుగుదల వచ్చిన తర్వాత కానీ ఆపరేషన్ తర్వాత కానీ ఎవరైతే రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తారో వాళ్ళకి రిజల్ట్స్ అంటే ఆపరేషన్ పోకుండా ఉండటము, అరుగుదల రాకుండా ఉండటం, ఆపరేషన్ తర్వాత కూడా వాళ్ళకి ఆ ఫలితాన్ని బాగా అనిపించడానికి ఆస్కారం ఉంటుంది. దీనికి నేను రెండు విషయాలు నేను చెప్తాను. ఇప్పుడు మోకాళ్ళలో రక్త ప్రసారణ అంటే కుషనికి రక్త ప్రసారణ ఉండదు. ఎవరైతే రెగ్యులర్ గా నడుస్తూ ఉంటారో రెగ్యులర్ గా వ్యాయామం చేస్తూ ఉంటారో వాళ్ళకి ఆ వ్యాయామం చేసేటప్పుడు మోకాళ్ళ మీద ఒత్తిడి పడిన దానివల్ల మోకాళ్ళ కుషన్ కంప్రెస్ అవుతుంది. అదేవిధంగా ఒత్తిడి తీసిన దానివల్ల మోకాళ్ళ కుషన్ ఎక్స్పాండ్ అవుతుంది. సో దానివల్ల ఏమంటే కంప్రెస్ అయినప్పుడు చెడు పదార్థాలన్నీ బయటకు వస్తాయి, ఎక్స్పాండ్ అయినప్పుడు ఆక్సిజన్ ఆహారం లోపలికి వెళ్తుంది. కాబట్టి ఇది మనం గుర్తుపెట్టుకున్నామంటే ఎక్సర్సైజ్ వల్ల మనకు మోకాళ్ళకి ఎంత మేలు చేస్తున్నామని అర్థం అవుతుంది. రెండోది వచ్చేసి ఎవరైతే రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తారో వాళ్ళకి ఈ కుషన్ ని మోసేటువంటి ఎముక సో బోన్ వచ్చేసి స్ట్రాంగ్ గా ఉంటుంది. ఎప్పుడైతే బోన్ స్ట్రాంగ్ గా ఉంటుందో దానిపైనటువంటి కుషన్ కూడా స్టెబిలిటీ అంటే దానికి ఆధారం బాగుంటుంది. కాబట్టి అది త్వరగా డ్యామేజ్ కాకుండా ఉండే అవకాశం ఉంటుంది. మూడోది అతి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఎప్పుడైతే మనం ఎక్సర్సైజ్ చేస్తుంటామో మన కండరాలు కూడా స్ట్రాంగ్ గా ఉంటాయి. కండరాలు చుట్టుపక్కల ఉన్నటువంటి సపోర్టింగ్ లిగ్మెంట్స్ అన్ని స్ట్రాంగ్ గా ఉంటాయి. అవి స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా మోకాళ్ళ మీద మనం నడిచేటప్పుడు, తిరిగేటప్పుడు, పరిగెత్తేటప్పుడు దాని మీద లోడ్ తగ్గిస్తాయి. మరియు వాబలింగ్ వైబ్రేషన్స్ కూడా తగ్గించి అరుగుదల రాకుండా చేసేదానికి ఆస్కారం ఉంటుంది. ఇదే విధంగా మనము ఆపరేషన్ కి వెళ్ళడానికి ముందు కూడా ఎక్సర్సైజ్ ఎవరైతే చేసుకుంటారో మోకాళ్ళ యొక్క స్ట్రెంగ్త్, ఎముక స్ట్రెంగ్త్, మజిల్ స్ట్రెంగ్త్ ఉన్న వల్ల వాళ్ళు లేట్ గా ఆపరేషన్ కి వెళ్ళేదానికి ఆస్కారం ఉంటుంది. ఆపరేషన్ తర్వాత కూడా ఎవరికైతే కండరాల స్ట్రెంగ్త్ ఉంటుందో, బోన్ స్ట్రెంగ్త్ ఉంటుందో త్వరగా రికవర్ అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఏ టైంలో కూడా మీరు ఎక్సర్సైజ్ కానీ వాకింగ్ లాంటిది కానీ మీరు చేయకుండా ఉండవద్దు. సో కంపల్సరీ అయితే మీరు ఎంత దూరం ఎక్సర్సైజ్ చేయాలి, ఎంత దూరం నడవాలి, ఏం ఎక్సర్సైజ్ చేయాలంటే ఎప్పుడు కూడా ఎక్సర్సైజులు మీ వయసును బట్టి మీ యొక్క శరీరం యొక్క దారుఢ్యాన్ని బట్టి స్లోగా స్టార్ట్ చేసుకోవాలి. గ్రాడ్యువల్ గా అంటే ఒక రోజు నుంచి ఇంకో రోజుకి మీరు 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ జంప్ అయిపోవద్దండి. ఒక 15 days ఒక దూరం నడిచిన తర్వాతనే అక్కడి నుంచి ఇంకొంచెం ఎక్స్ట్రా నడిచడానికి ప్రయత్నం చేయండి. ఎప్పుడు కూడా సరళమైనటువంటి వ్యాయామంతో స్టార్ట్ చేయండి. మీరు బ్రిస్క్ వాకింగ్ చేయటము, స్కిప్పింగ్ చేయటము, అలవాటు లేకుండా జాగింగ్ అని పరిగెత్తులు లాంటివి చేయొద్దు. ఎప్పుడు స్లో వాకింగ్ తో స్టార్ట్ చేసి మనం గ్రాడ్యువల్ గా పెంచుకుంటా ఉండటం మంచిది.